పొటాటో కర్రీలోకి ఏమేమి ఆనియన్ ఒకటి తీసుకుంటున్నాను, మీడియం సైజు 2 పొటాటోస్ తీసుకుంటున్నాను, నెక్స్ట్ 2 మిర్చి తీసుకుంటున్నానండి. ఇట్లా ఇవన్నీ కట్ చేసుకుని చక్కగా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నెక్స్ట్. ఇప్పుడు చూడండి, క్లీన్గా చక్కగా పొటాటోస్, ఆనియన్స్, మిర్చి క్లీన్ చేసేసుకున్నాను. నేను కట్ చేసేసి ఆనియన్స్ అనేవి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి, మరీ పొడవుగా కట్ చేసుకుంటే కర్రీలో అంతకేం ఉడకవు. ఆనియన్స్ అనేవి చక్కగా చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే చాలా చక్కగా బాగుంటాయండి. పూరీలోకైనా కర్రీలోకి చాలా బాగుంటాయి. ఇలానే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. ఇలాగా ఆనియన్స్ అన్నీ చక్కగా కట్ చేసేసుకోవాలంటే నేను చిన్న చిన్నవి అంటే కట్ చేసుకోను, పెద్దగా ఒకసారి ఇట్లా కట్ చేసేసి మిడిల్ వన్ కట్ చేసి పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసేస్తాను. పెట్టకుండానే పచ్చియే కట్ చేసేస్తున్నానండి, ఎందుకంటే నేను ఆయిల్లో ఫ్రై చేసేస్తే కర్రీ చాలా బాగుంటుంది. ఉడకబెట్టి చేస్తే మనకి కర్రీ అనేది స్వీట్గా అనిపిస్తుంది. సో నేను ఏం చేస్తున్నానంటే పచ్చిగానే పీల్ చేసేసుకుని పొటాటో పీసెస్ కట్ చేసేసుకుంటున్నాను. ఆనియన్స్, మిర్చి అండ్ పొటాటో పీసెస్ కూడా అటు చిన్నవి కాదు అటు పెద్దవి కాదు, మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను నేను. ఇలా ఈ మూడింటిని ఇలా రెడీగా చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు పూరీ కర్రీకి స్టవ్ వెలిగించుకోవాలండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని నెక్స్ట్ హీట్ ఎక్కాక ఆయిల్ అండి. ఆయిల్ ఎక్కువ ఏం అవసరం లేదు, కర్రీ కాబట్టి కొంచెం గ్రేవీగా ఉంటుంది, కొంచెం సరిపోద్ది. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఆయిల్ హీట్ ఎక్కేసినాక పోపు దినుసులు వేసేసుకుంటున్నాను నేను. నెక్స్ట్ జీలకర్ర వేసుకుంటున్నానండి. పోపు దినుసులకు సంబంధించి నేను వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందాక తరుగు పెట్టుకున్నాం కండి ఆనియన్స్, మిర్చి, పొటాటో, ఈ 3 ఇంగ్రీడియంట్స్. కొంచెం టేస్ట్ కోసం కరివేపాకు, నెక్స్ట్ ఆనియన్స్ వేసేస్తున్నానండి. ఆనియన్స్ అండ్ మిర్చి. నెక్స్ట్ ఒక 2 సార్లు ఇలా తిప్పుకోవాలి. ఆనియన్స్ అనేవి త్వరగా వేగాలంటే వెంటనే మిర్చి అండ్ ఆనియన్స్ వేసిన వెంటనే టేస్ట్కి సరిపడా సాల్ట్, ఎందుకంటే మనం ఇందులో పూరీలు వేసాం కదండి, ఎక్కువ వేసుకోకూడదు, లైట్గా వేసుకోండి. చాలిపోతే మళ్ళీ టేస్ట్ కోసం వేసుకోవచ్చు. నేను కొంచెం వేస్తున్నాను, ఎక్కువేం వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను పూరీలో కూడా వేసాను. చాలిపోతే మళ్ళీ వేసుకుందాం టేస్ట్ చూసి. సో ఆనియన్స్ త్వరగా వేగడానికి ఫ్రై అవుతాయి అని చెప్పి నేను సాల్ట్ అనేవి వేసాను. ఇప్పుడు కొంచెం తర్వాత క్యాప్ పెట్టుకోవాలి. క్యాప్ పెట్టేసుకుంటే మనకి త్వరగా ఆనియన్స్ అనేది మగ్గిపోతుంది. కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం ఉడకపెట్టుకుని పొటాటోస్ చేస్తే అది కర్రీ స్వీట్గా అనిపించి టేస్ట్ బాగోదు. నేను ఒకసారి హోటల్కి వెళ్తే అక్కడ ఒక తెలిసిన వాళ్ళు ఉంటే అడిగాను కర్రీ ఎలా చేస్తున్నారని. అప్పుడు వాళ్ళు అన్నారు పొటాటో ఎలా యూజ్ చేస్తున్నారంటే వాళ్ళు ఇట్లా పచ్చియే కోసి చేస్తాం మేము కర్రీకి అన్నారు. సో నేను అప్పటి నుంచి ఇంట్లో కూడా ఇలాగే కర్రీ అనేది ముక్కలు కోసే చేస్తాను, పొటాటోస్ డైరెక్ట్గా వేస్తా. ఈ ఉడకబెట్టి వేస్తే అదేంటే ఎట్లా వస్తుందంటే పొటాటో ఫస్ట్ ఉడకబెట్టి చేసి అది బాయిల్ అవుతే అది స్వీట్ అనేది కర్రీ అస్సలు టేస్ట్ ఉండేది కాదు. ఇంకా నేను ఒకసారి అట్లా తెలుసుకున్న కానీ అప్పటి నుంచి హోటల్ స్టైల్లోనే ఇట్లా చేస్తాను. కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. మధ్య మధ్యలో ఇట్లా తిప్పుకుంటూ ఉండండి, ఆనియన్స్ మాడిపోద్ది. సో 2-3 సార్లు ఇలా తిప్పుకుంటూ ఉంటే చక్కగా ఆనియన్ అనేది చక్కగా పర్ఫెక్ట్గా వేగుతుంది. మళ్ళీ వెంటనే క్యాప్ పెట్టేసుకోండి, బాగుంటుంది. అప్పుడు టేస్ట్ కూడా చాలా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటాయి. పూరి అనేది చాలా టేస్ట్గా వస్తాయండి. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడే గోల్డ్ కలర్లోకి ఆనియన్స్ అనేవి ఇప్పుడే వస్తున్నాయి, ఇంక వేగిపోయినట్టే. మనం వీటిలోనే పొటాటో వేసేసుకోవాలి. ఉడకపెట్టిన పొటాటో ముక్కలండి, ఇందాక చూపించినవి.
ఇట్లా కట్ చేసాం కదా, నేను 2 మీడియం సైజ్ 2 తీసుకున్నాను. ఇవి చక్కగా వేసేసుకోవాలి. మనం వేసేసుకుని ఒకసారి గట్టితో మొత్తం చక్కగా తిప్పుకుంటే బాగుంటుంది. ముక్క చక్కగా అన్ని వైపులా చక్కగా మంటుంది, బాగా ఫ్రై అవుతాయి. ఇట్లా వేసేసాక 5 మినిట్స్ మళ్ళీ క్యాప్ పెట్టేసేయాలి. ఇప్పుడు చూద్దామండి, ఇంకోసారి మళ్ళీ తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకి ముక్క అనేది మాడిపోకుండా పొటాటో చక్కగా ఫ్రై అవుద్ది. నెక్స్ట్ పసుపు వేసుకుందామండి. పసుపు వేస్తే కర్రీకి కలర్ చక్కగా బాగుంటుంది. మనం కారం ఏమి వాడము, మిర్చి అందుకే 2 పెద్ద సైజు మిర్చి తీసుకున్నాను. చక్కగా కారం పసుపు వేసేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ 1 టైం ఇలా తిప్పేసేసి మొత్తం పసుపు మొత్తం మిక్స్ అయ్యేట్లు క్యాప్ పెట్టేసుకోవాలండి. అడగంటుతుందేమో చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి. మనం ఎప్పుడైతే బాగా అడుగంటేస్తుంది అనిపించుకున్నప్పుడు మనం వాటర్ అనేది పోసేసుకుందాం. అప్పటి వరకు ముక్క అనేది ఆయిల్లో కొంచెం ఫ్రై అవుతూ ఉంటుంది. తిప్పేసుకున్నాక దానికి క్యాప్ పెట్టేసుకోవాలి. ఇలా మనం వాటర్ ఇప్పుడే వేసేసుకోకూడదు. ముక్క ఆయిల్లో ఫ్రై అయినాక వేస్తే వాటరు టేస్ట్ బాగుంటుంది. ముక్క చక్కగా ఉడికిద్ది. పూరీలో తినేటప్పుడు ముక్క వచ్చినప్పుడు పంట కింద పడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఫస్టే వాటర్ వేసుకోకూడదు, మళ్ళీ ముక్క ఉడకదు పొటాటో అనేది. ఇప్పుడు చూద్దామండి, అప్పుడే అడుగంటుతుంది స్టార్ట్ అయ్యిందండి. అంటే ముక్క లైట్గా ఉడికింది. ఒకసారి గెరిటితో మనం ఇట్లా అనుకుంటే ఇట్లా ముక్క అనేది కొంచెం ఇరిగినట్టుగా అనిపిస్తుంది, అవుతుందండి. ఇలా వచ్చే వరకు వాటర్ పోసేసుకుందాం. నేను గ్లాస్ వాటర్ ఫస్ట్ పోస్తున్నానండి. కర్రీ గ్రేవీగా రావాలి కాబట్టి మీకు ఇంకా ఎక్కువగా గ్రేవీ కావాలంటే ఎక్కువ వాటర్ పోసుకోవచ్చు. నేను పచ్చి ముక్కలే కాబట్టి వేసింది, వాటర్ కొంచెం ఎక్కువే పోస్తాను. గ్రేవీగానంటే ఇష్టపడతారు మాకు. సో నేను 2 గ్లాసెస్ వాటర్ పోసేసుకున్నాను. అయిపోయాక ఒకసారి మొత్తం చక్కగా తిప్పేసుకోండి. వాటర్లో మనం ఇందాక కొంచెం కరివేపాకు వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం కరివేపాకు వేసేసుకుంటే, వాటర్ వేసాక వేసుకోవాలి ఇంకొంచెం, టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు ఫ్లేవర్ అనేది వాటర్లో మరిగి టేస్ట్ వస్తుంది కరివేపాకు లాగా. కళ్ళకు కూడా చాలా అంటే చాలా మంచిది. ఇలా వేసేసుకోవాలి. నెక్స్ట్ క్యాప్ పెట్టేసేసుకుని హైలో పెట్టుకోవాలండి స్టవ్, చక్కగా ఉడికిద్ది. ఇప్పుడు చూడండి, ఇప్పుడే ఎసరు వేసాం కదండి, ఎసరికి ఇప్పుడే ముక్క అనేది ఉడకటం స్టార్ట్ చేసింది, ఉడుకుతుంది చక్కగా. ఈ మెత్తగా ముక్క అంతా మెత్తగా ఎలా ఉడకాలి, చక్కగా బాయిల్ అయిపోతే టేస్ట్ బాగుంటుంది. ఇలా చూడండి ఎలా ఉడుకుతుంది, ఇప్పుడే స్టార్ట్ అయింది ఉడకటం. క్యాప్ పెట్టేసుకుని కొంతసేపు అలా ఉంచేసేయండి. చూద్దామండి మళ్ళీ ఎలా ఉందో. ఇప్పుడే ఉడకటం స్టార్ట్ అయింది కదా, ఇట్లా ఉడుకుతుందండి. ఇట్లా వాటర్గా ఉంటుంది. ఈ వాటర్ అనేవి ముక్క చక్కగా ఉడికిపోతే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇట్లా చక్కగా ఉడకనివ్వాలి. ఇట్లా వదిలేసేయండి ఒక 5 మినిట్స్. ఇంకోసారి చూసుకుందామండి. ఇప్పుడే ఉడుకుతుందండి. ఇట్లా తిప్పుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. వాటర్ మొత్తం పొటాటో చక్కగా ముక్క ఉడకడానికి చక్కగా ఉడికిపోద్ది. దగ్గరికి వచ్చే వరకు ఇట్లానే ఉంచుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. చూద్దామండి ఇప్పుడు ఎలా ఉందో. ఇంకా నీళ్ళు ఇప్పుడే దగ్గరికి వస్తున్నాయండి, ముక్క ఉడకడానికి రెడీగా ఉంది. ఈ వాటర్ అంతా అయ్యేలాగా ముక్క అంతా చక్కగా ఉడికిపోద్ది, మెత్తగా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడప్పుడు అవుతుంది, గరిటెతో ఇట్లా అంటే మెత్తగా అవుతుంది ముక్క. ఇలా ఇంకొంతసేపు ఉడికితే వాటర్ అంతా ఎగిరిపోతాయి, చక్కగా ముక్క అనేది మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోద్దండి. క్యాప్ పెట్టేసుకోవాలి. క్యాప్ పెట్టుకోకపోతే ఆవిరి పైకి వెళ్ళిపోద్ది, ముక్క అనేది త్వరగా అనేది ఉడకదు. సో మనం ఏంటంటే బౌల్ అనేది కన్ఫామ్గా మూత పెట్టేసుకోవాలి. చూద్దాం ఎలా ఉందో చూద్దామండి ఒకసారి.
వాటర్ అనేది దగ్గరికి వచ్చేసింది. ఇందాక చాలా వాటర్ని. ఇంకా స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకుంటే ముక్క అనేది ఇంకా మగ్గుద్ది, అప్పుడు మెత్తగా అయ్యిద్ది. ఇప్పుడు వరకు హైలో పెట్టుకున్నాక చాలా వరకు ఉడిగిపోయింది 90%. ఇంకొక 10% ఉడికితే సరిపోద్ది. ఇలా మళ్ళీ క్యాప్ పెట్టేసుకుని ఇంకొక 10 మినిట్స్ ఉంచండి. చూద్దామండి మళ్ళీ ఎలా ఉందో. చాలా వరకు ఉడికేసిందండి. ఇట్లా మనం గరిటెతో కొంచెం ముక్కలను ఇట్లా స్మాష్ చేసుకుంటూ ఉందాం. ఇలా స్మాష్ చేస్తూ ఉంటే ముక్క అనేది మెత్తగా కొంచెం గ్రేవీ టైప్లా వస్తుంది. లిక్విడ్లా ఉంది కదండి, కొంచెం గ్రేవీ టైప్ కన్సిస్టెంట్గా వస్తుంది. ఇలా స్మాష్ చేసుకోవాలి లైట్గా, మరీ హెవీగా మొత్తం స్మాష్ అవసరం లేదు. జస్ట్ ఏంటంటే ఇట్లా థిక్నెస్ కోసం ఇలా మళ్ళీ క్యాప్ పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ ఉంచుకుందాం. ఇంకోసారి చూద్దామండి. దగ్గరకు వచ్చేసిందండి. ముక్క కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది. ఇలా ఈ కన్సిస్టెన్స్ వచ్చేసరికి మనం ఏం చేయాలంటే ఒక బౌల్లోకి శనగపిండి తీసుకుందామండి. ఎందుకంటే గ్రేవీ థిక్నెస్ కోసం స్పూన్ వేసుకున్నాను. ఇంకో 6 స్పూన్ వేసుకున్న, స్పూన్ అన్నర చాలు. ఇలా ఈ స్పూన్ అన్నర దీనిలో ఫస్ట్ ఏంటంటే ఉండలు కట్టేస్తే వాటర్ పోసుకుని చక్క నిదానంగా తిప్పుకుందాము. ఇప్పుడు పిండి తీసుకున్నాం కానీ ఇట్లా వాటర్ పోసుకుని చక్కగా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా తిప్పుకుంటూ ఉన్నాక ఇట్లా ఉండలు ఏమి లేకుండా చూసుకోవాలండి. ఇప్పుడు మనం ఇదంతా చక్కగా ఈ వాటర్ అంతా పోసేసుకుందాం. పోసేసుకున్నాక గట్టితో తిప్పేసుకుంటే, ఒకవేళ మరీ థిక్గా ఉంటే కర్రీ కొంచెం అదే పిండిలో కొంచెం వాటర్ వేసేసుకుని ఈ మిగిలిన వాటర్ కూడా పోసేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఉంటే చాలు. గ్రేవీ అనేది ఇట్లా వస్తుంది కన్సిస్టెంట్కి. ఇంకా బాగా గ్రేవీగా ఉండాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా పోసుకోండి. పిండిలో వాటరు పోసుకుని తిప్పుకుంటూ ఉంటే సరిపోద్ది. థిక్గా అనేది వస్తుంది. ఇంకా క్యాప్ పెట్టేసుకోవాలి. చూద్దాం ఎలా వచ్చిందో. బౌల్ అయిపోయిందండి. చక్కగా థిక్గా ఉంది. ఇట్లా చక్క చూస్తాక బాగుంది. ఇలా స్మాష్ చేసేసుకోవాలి దుంపల్ని. చక్క మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోయింది చూసారా. మనం అంటే ఇప్పుడు కొంతమంది క్యారెట్ అని, బీన్స్ అని, పీస్ అని అన్నీ వేస్తూ ఉంటారు, బఠానీలు. అవన్నీ అయిపోయినా సరే మనం పొటాటో, ఆనియన్, మిర్చితో కూడా మనం కర్రీని చాలా టేస్టీ కర్రీని తయారు చేసుకోవచ్చు. ఉన్న ఇంగ్రీడియంట్స్తో సెట్ చేసుకుంటే మనకి బాగుంటుందిగా. అప్పటికప్పుడే మార్కెట్కి వెళ్ళి అన్నీ తీసుకొచ్చి చేయడం అంటే చాలా ప్రాసెస్ పట్టింది. సో మనం ఇంట్లో పొటాటోస్ కామన్గా ఉంటాయి, ఆనియన్, మిర్చి కూడా కామన్గా ఉంటుంది. వాటితోనే మనం చక్కగా పూరీకి కర్రీ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని నెక్స్ట్ పూరీకి ప్రాసెస్ తయారు చేసేసుకుందాం. చూడండి ఎంత చక్కగా ఉడికింది. కరివేపాకు అన్నీ వేసుకుంటే కంటికి మంచిది, మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. చక్కగా వాటర్ అనేది ఇదంతా కరివేపాకు చక్కగా లాగేసి టేస్ట్గా ఉంటుంది. ఫ్లేవర్ కూడా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కర్రీ అయిపోయిందండి. మీకు ఇప్పుడు పూరి